Hi everyone, welcome to RS Academy. This is Sureli. మనం ఎంసెట్ సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాస్లో ఉన్నాం. సో ఈ క్లాస్లో వెక్టార్స్ కోసం చూసుకోబోతున్నాం. ఈ క్లాస్ కన్నా ముందు చెప్పిన ఏవైతే క్లాస్ ఉన్నాయో వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాం. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇనీషియల్గా మనం అంతకుముందు ప్రిపేర్ ఎప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా మీరు చేయాల్సింది అంటే కొన్ని చాప్టర్స్ అట్లీస్ట్ మీరు చేతిలో పెట్టుకుని అప్పుడు మిగతావి బేసిక్స్ బేస్డ్ ఆన్ ట్రిక్స్ బేస్డ్ ఆన్ గెస్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఎంసెట్ని మీరు క్రాక్ చేయగలుగుతారు. సో మన క్లాసెస్లో కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ రిపీటెడ్నే మన అలాంటి టాపిక్స్ని పిక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ ట్యూన్ అయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఎంసెటే కాదు, క్లాసే కాదు, తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మన సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత బీటెక్ క్లాస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ మనకి ఇఫ్ ఏబిసిడి. సో ఒక 4 పాయింట్లు ఇవ్వడం జరిగింది, ఒక ప్లేన్లో 4 పాయింట్లు ఉన్నాయంట. సో ఇది గివెన్. మరి వాడికి ఏం కావాలి అంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఓకే, ఒక లైన్ యొక్క వెక్టార్ ఈక్వేషన్ కావాలి. మరి ఆ లైన్కి సంబంధించి ఏం డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. పాసింగ్ త్రూ సెంట్రాయిడ్ ఆఫ్. సో ఆల్రెడీ ఇచ్చిన ఏబిసిడి ఈ 4 పాయింట్లతో ఫామ్ అయిన 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబిడి అనే ట్రయాంగిల్, ఏసిడి అనే ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ నుంచి మనకేమైంది, పాస్ అయిన లైన్ యొక్క వెక్టార్ ఈక్వేషన్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటి యొక్క సెంట్రాయిడ్స్ కనుక్కోవాలి. సెంట్రాయిడ్స్ కనుక్కున్న తర్వాత ఫార్ములాలో జస్ట్ అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఆ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అందుకోసం ఖచ్చితంగా ప్రతి చాప్టర్ యొక్క ఫార్ములాస్ మీరు చూసుకున్నారు అనుకోండి, క్వశ్చన్కి చూసుకుని ఏ ఫార్ములాను మ్యాచ్ చేసుకోవాలో అర్థం చేసుకోగలిగితే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే సెంట్రాయిడ్ ఫైండ్ చేద్దాం. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? సో x1 + x2/x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. అంటే ఏంటి? అన్ని x కోఆర్డినేట్స్ యాడ్ చేసి /3 చేయాలి, అన్ని y కోఆర్డినేట్స్ యాడ్ చేసి /3 చేయాలి, అన్ని z కోఆర్డినేట్స్ యాడ్ చేసి /3 చేయాలి. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని మనం G1 కింద తీసుకుందాం. ఓకే, సో G1 అంటే సెంట్రాయిడ్ సింబల్ ఏంటి? G. సో ఏంటది? సో ABD. సో అంటే ఏంటి? ఏకి సంబంధించి అండ్ B అండ్ D. ఓకే, సో తీసుకోండి. 1 + 3 ఎంత? 4. 4 - 1 ఎంత? 3 వస్తుంది. కాబట్టి 3/3 అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, x కోఆర్డినేట్స్ మాత్రం యాడ్ చేస్తున్నాం. 1 + 3 4 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 4 - 1 ఎంత? 3 వస్తుంది. సో 3 /3. సో నెక్స్ట్ y కోఆర్డినేట్ ఏంటి? 2 + 7 9. సో 9 0 కాబట్టి 9/3. సో 9/3. నెక్స్ట్ 3 - 2 ఎంత వస్తుంది మనకి? 1. సో 1 - 1 0 అంటే 0/3 0 ఉన్నట్టే. సో ఇప్పుడు G1 మనకి ఏమొస్తుంది? సింపుల్గా 3/3 అంటే సో 3/3 1. నెక్స్ట్ 9/3 అంటే 3, 0/3 0. సో ఇది సెంట్రాయిడ్. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి? G2 అంటే G2 ఏంటి? ఏసిడి యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో G2 = సో నెక్స్ట్ ఏంటది? ఏసిడి అంటే ఏ, నెక్స్ట్ C ఇంకా D. ఈ 3 పాయింట్లకు సంబంధించిన సెంట్రాయిడ్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 + 6 ఎంత? 7 అవుతుంది. అండ్ 7 - 1 ఎంత? 6. సో 6/3. నెక్స్ట్ 2 + 7 9 అంటే 9/3. 0 ఉంది కాబట్టి 9/3. నెక్స్ట్ 3 + 7 10 10 - 1 9. సో 9/3. సో ఆన్సర్ ఏంటి? 6/3 అంటే 2. నెక్స్ట్ 9/3 2, 3, 3. ఓకే, సో సెంటర్ G1 వచ్చింది, G2 వచ్చింది. సో దీన్ని బేస్డ్ ఆన్ మనం పొజిషన్ వెక్టార్స్ ఫైండ్ చేస్తే అంటే ఏంటి? సింపుల్గా స్మాల్ G1 = IJK అన్నట్టు. సో అప్పుడేంటి? 1I ప్లస్ ఏంటి? 3J. ఓకే, ప్లస్ 3J. ఓకే, సో ఇది G1. సో పొజిషన్ వెక్టార్. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ కూడా దీని నుంచి తీసుకోండి.
సో స్మాల్ g2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 3 3 కాబట్టి 2i ప్లస్ 3j ప్లస్ 3k. ఓకే, సో మనకి పొజిషన్ ఫస్ట్ ఏం చేసాం, సెంటర్డ్ కనుక్కున్నాం. సెంటర్డ్ నుంచి పొజిషన్ వెక్టర్స్ g1 అండ్ g2 కనుక్కున్నాం. ఇప్పుడు సింపుల్గా మనం ఏంటి వెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే ఏంటి, సింపుల్గా వెక్టార్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ t ఆఫ్ b మైనస్ a అన్నట్టు. ఏంటి a ప్లస్ t ఆఫ్ b మైనస్ a, ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఎప్పుడైతే రెండు పొజిషన్ వెక్టార్స్, ఒక లైన్ ఉంది దానికి సంబంధించి రెండు పొజిషన్ వెక్టార్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆ లైన్ యొక్క వెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, ఇదే. ఓకే, ఏంటి a ప్లస్ t ఆఫ్ b మైనస్ a. సో ఇక్కడ a b ఏంటంటే ఫస్ట్ ఇది a, ఇది b. సో ఈ g1 మనకి ఏంటి సింపుల్గా a అన్నట్టు, g2 ఏమో b అన్నట్టు, అంతే. ఇవి ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. క్లియర్ అర్థమైంది కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు, సో ఏ వెక్టార్ ఏంటి మనకి ఫస్ట్ ఏంటి పొజిషన్ వెక్టార్ i ప్లస్ ఎంత 3j, నెక్స్ట్ ప్లస్ t ఆఫ్ ప్లస్ t ఆఫ్ b మైనస్ a. సో అప్పుడు ఏంటి, సో b ఏంటి ఇది కదా, 2 మైనస్ 1 ఎంత 1i, నెక్స్ట్ 3 మైనస్ 3, సో j ఉండదు మనకి ఇంకా, నెక్స్ట్ ఓన్లీ k ప్లస్ 3k. అర్థమైంది కదా. సో మనం ఏంటి ఏ ఫస్ట్ తీసుకున్నాం మనం 1i ప్లస్ 3j అని, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ t పెట్టుకున్నాము, b మైనస్ a, కాబట్టి ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసాను సింపుల్గా. అప్పుడు ఏమొచ్చింది మనకి i ప్లస్ 3k వచ్చింది. ఓకే, సో సాల్వ్ చేయండి సింపుల్గా. సో i అంటే t's అని ఒక దుక్కున ఈ t లోపు పంపించేసాను ఫస్ట్ అయితే. సో 1i ప్లస్ 3j ప్లస్ t ఇంటూ 1i, అప్పుడు ఏమవుతుంది ti ప్లస్ t ఇంటూ 3k, సో 3tk. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ i టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఒక i టర్మ్ ఉంది, ఇక్కడ ఒక i టర్మ్ ఉంది. ఓకే, సో ఈ రెండు తీసుకోండి, కామన్ ఏముంది ఇక్కడ మనకి i కామన్ ఉంది, సో తీసుకోండి. సో 1 ప్లస్ t ఆఫ్ i, చూడండి ఇక్కడ మనకేంటి i కామన్ తీసాను, అప్పుడు ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ 1 బ్యాలెన్స్ ఉంది, 1 తీసుకున్నాను. ఇక్కడ i కామన్ i తీసుకొచ్చాం కాబట్టి t అంటే 1 ప్లస్ t. ఓకే, ఈ రెండిట్లో కామన్ తీసుకున్నాను అంతే ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 3j యాసిస్ తీసుకోండి, 3j ప్లస్ 3tk, దట్స్ ఇట్. ఇంకేం క్యాల్కులేషన్ తీసుకోవడానికి ఉందా, లేదు. సో ఇదేమైనా ఆన్సర్ ఉందని చెక్ చేయండి. ఇక్కడ చూడండి r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ti ప్లస్ 3j ప్లస్ 3tk. సో మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఏంటి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 2023లో వచ్చిన సమ్ ఇది. సో ఇయర్ ఏంటిది 2023లో ఇదే సమ్ వచ్చింది. ఓకే, సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఎప్పుడైతే మన దగ్గర రెండు పొజిషన్ వెక్టర్స్ ఉన్నాయో మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి అది మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఓకే, సో వాడాల్సిన ఫార్ములా ఇది, ఫార్ములా నోట్ చేసుకోండి. ఓకే, సో ఏదన్నా లైన్ ఒక వెక్టార్ ఈక్వేషన్ కావాలి అంటే అప్పుడు ఆ లైన్కి సంబంధించి ఏదైనా రెండు పొజిషన్ వెక్టార్స్ తెలిస్తే సింపుల్గా అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది, మనకు సమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది తెలియలేదు అనుకోండి కష్టం అయిపోద్ది. వెక్టార్స్ రెండు స్టెప్స్, ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత కండిషన్స్ని అనలైజ్ చేసుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింపుల్గా సమ్ సాల్వ్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూద్దాం. If two vectors a and b which are perpendicular to each other such that magnitude of a is equal to 8 and magnitude of b is equal to 3, then find magnitude of a minus 2b. So first ఇక్కడ ఏమి ఇచ్చాడు, perpendicular to each other అంటే అర్థం ఏంటి, దే డాట్ ప్రొడక్ట్స్ ఆర్, దెన్ డాట్ ప్రొడక్ట్ ఏమొస్తుంది 0 అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, a మైనస్ 2b ఫైండ్ చేయమన్నాడు. సో a మైనస్
2b మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయమని కాబట్టి సో స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ తీసుకుంటే ఇండివిజువల్ టర్మ్స్ వస్తాయి. ఆ ఇండివిజువల్ టర్మ్స్ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకే, సో a మైనస్ 2b అంటే a స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 2b కాబట్టి 4b స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి a మైనస్ 2b కాబట్టి మనకి ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, నెక్స్ట్ మైనస్ 4ab, ఎందుకంటే 2ab కదా, మనకి ఆల్రెడీ ఒక 2 ఉంది కదా, కాబట్టి 2 2s are 4, 4ab అన్నట్టు 4a dot b. ఓకే, సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, bకి ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 2s are 4 అయింది. ఓకే, సో ఇక్కడ a వాల్యూ ఎంత 8 కాబట్టి మనకి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 64. నెక్స్ట్ మనకి b స్క్వేర్ వాల్యూ ఎంత 3 కాబట్టి 9, సో 4 ఉంది కాబట్టి 4 9s are 36. అండ్ నెక్స్ట్ మైనస్ 4 ఆఫ్ ab a డాట్ b ఎంత 0 కాబట్టి 64 బై 36 ఎంత 100. ఓకే, సో మనకేంటిది a మైనస్ 2b హోల్ స్క్వేర్. సో మనకి స్క్వేర్ వద్దు, సో స్క్వేర్ అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి సింపుల్గా √100. సో a మైనస్ 2b మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే మనకి 10. √100 ఎంత 10 అంటే ఆప్షన్ 1 ఇస్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదా. సో 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సో మనకి కేవలం ఏంటి ఈ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు 0 అన్న బేసిక్ పాయింట్ తెలియాలి. అండ్ నెక్స్ట్ a ప్లస్ 2b ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇండివిజువల్గా అంటే మనకి a b అండ్ ఇలా a డాట్ bలో ఉంది కాబట్టి స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇండివిజువల్గా మనకు వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ let a and b be non-collinear vectors if the vectors lambda minus 1, a plus 2b and 3a plus lambda b are collinear, then the set of all possible value of lambda is. సో మన ఇక్కడ ఏంటి రెండు a and b ఒక నాన్ కొలీనియర్ వెక్టార్స్ అయితే సో వాటి నుంచి ఫామ్ అయినవి కొలీనియర్ అవ్వాలి అంటే ఈ లాంబ్డా వాల్యూ ఎంత ఉండాలి అన్నది కండిషన్. సో ఫస్ట్ మనకి ఏమన్నాడు ఏ ఇంకా బి ఈ రెండు నాన్ కొలీనియర్ అంట. సో వాటి బేస్డ్ ఆన్ ఫామ్ అయిన ఈ వెక్టార్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొలీనియర్ అవ్వాలి అంటే మనకి లాంబ్డా వాల్యూ ఏముండాలి. సో ఇక్కడ మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయాలి. సో సేమ్ డైరెక్ట్ ఫార్ములా ఇది, రెండు వెక్టార్స్ నాన్ కొలీనియర్ అన్నప్పుడు సో ఎప్పుడైతే మన కొలీనియర్ అవ్వాలో అప్పుడు కండిషన్ ఏంటి అంటే x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు y1 బై y2. సింపుల్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు అది వచ్చేస్తుంది. సో x1 ఏంటి ఇక్కడ లాంబ్డా మైనస్ 1, సో x1 ఏంటి లాంబ్డా మైనస్ 1, x2 ఏంటి సో ఇది x2. ఓకే, సో x2 ఏంటి సింపుల్గా 3. ఓకే, నెక్స్ట్ y1 ఏంటి 2, నెక్స్ట్ y2 ఏంటి ఇక్కడ లాంబ్డా. ఓకే, అంతే. సో ఇక్కడ ఇచ్చాడు, అవి తీసుకొచ్చి మనం ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు. సో x1 బై x2 అంటే ఏంటి లాంబ్డా మైనస్ 1 బై x2 ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు మనకి y1 బై y2, y1 ఎంత 2 బై లాంబ్డా. ఓకే, సో సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆ 6ని తెచ్చుకున్నాను, అప్పుడు ఏమైంది -6. లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్, లాంబ్డా మైనస్ 1 లాంబ్డా, ఈ 6ని తెచ్చుకున్నాను. సో సింపుల్గా దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఓకే. సో
ఇక్కడ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్, ఈ లాంబ్డాని స్ప్లిట్ చేయండి సింపుల్గా. సో లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ లాంబ్డాని మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా చేస్తే ఏమొస్తుంది మనకి? మైనస్ లాంబ్డాని వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది? లాంబ్డా కామన్ ఉంది కదా. సో లాంబ్డా తీస్తే ఏమొస్తున్నప్పుడు? లాంబ్డా మైనస్ 3. సో ఇక్కడ లాంబ్డా కామన్ తీసుకుంటే లాంబ్డా, ఇంకా 3 లాంబ్డా నుంచి లాంబ్డా పక్కకి వచ్చేస్తే 3. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2 కామన్ తీసుకున్నాను, అప్పుడు ఏమొస్తుంది? లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఏంటి? లాంబ్డా ప్లస్ 2 ఆఫ్ లాంబ్డా మైనస్ 3. అర్థమైంది కదా. సో ఏంటి, ఇక్కడ లాంబ్డా మైనస్ 3 కామన్గా తీసుకొచ్చేసాను. ఇక్కడ బ్యాలెన్స్ ఏముంది? లాంబ్డా. ఇక్కడ బ్యాలెన్స్ ఏముంది? 2. అది లాంబ్డా ప్లస్ 2 అండ్ లాంబ్డా మైనస్ 3. అంటే ఏంటి ఇప్పుడు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఇంకా 3 ప్లస్ 2 వదలగలితే -2 -3 వదలగలితే +3. సో -2 అండ్ 3. సో ఏదది మనకి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. -2 అండ్ 3. దాట్స్ ఇట్. క్లియర్గా అర్థమైంది కదా. సో మనకు తెలియాల్సింది ఏంటంటే కేవలం ఈ యొక్క కండిషన్ తెలియాలి మనకి. ఏది? ఎప్పుడైతే రెండు వెక్టార్స్ నాన్ కొలీనియర్ అయ్యి, అది ఇఫ్ ద వెక్టార్స్ ఇంకొక దాని బేస్డ్ ఆన్ ఉన్నవి కొలీనియర్ అవ్వాలంటే లాంబ్డా కండిషన్ ఏంటి అంటే, సో x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2. క్లియర్గా అర్థమైంది కదా. స్క్రీన్ షాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇఫ్ ద పాయింట్స్ విత్ పొజిషన్ వెక్టార్స్ అని ఇక్కడ మనకి 4 పొజిషన్ వెక్టార్లు ఇవ్వడం జరిగింది, అవి కోప్లానర్ అయితే దెన్ A ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఇచ్చిన పొజిషన్ వెక్టార్స్లో ఇక్కడ A ఇవ్వలేదు. సో దీన్ని మనం ఫైండ్ చేయాలి. కండిషన్ ఏంటి? కోప్లానర్. సో ఎప్పుడైతే ఇలాగా ఇవ్వడం జరిగిందో ఫస్ట్ మన ఏంటి గివెన్ తీసుకోండి సింపుల్గా. OA ఫస్ట్, OA ఈజ్ ఈక్వల్ టు ఎంత? I ప్లస్ 2J ప్లస్ 3K. సో I minus 2J plus 3K. Okay, next OB is equal to enta? 2I plus 3J minus 4K. ఇది B, OB. ఓకే, నెక్స్ట్ OC తీసుకోండి. OC is equal to minus 3I plus J minus 5K. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వెక్టర్ తీసుకోండి. సో ఇదే మనకు మెయిన్ కావాల్సిన, ఓడిలో ఉన్న ఏనే కావాలి మనకి. సో AI minus 2J plus 4K. ఓకే, సో ఇది గివెన్ మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే విత్ కామన్ వర్టెక్స్తో ఉన్నది మనం తీసుకోవాలి పొజిషన్ వెక్టర్స్. అంటే ఏంటి? AB, AC ఇంకా AD. అంటే కామన్గా ఏని మనం కామన్ చేస్తుంది. సో ఫస్ట్ AB ఎలా ఫైండ్ చేస్తాము? సో AB వెక్టర్ AB ఈజ్ ఈక్వల్ టు ఏంటి? OB మైనస్ OA చేస్తే వస్తుంది మనకి. ఏంటి? OB మైనస్ OA. సో అంటే ఏంటి? ఈ OBలోంచి ఈ OA మైనస్ చేస్తే మనకి AB వస్తుంది. సో ఫైండ్ చేద్దాం. సో 2 minus 1 ఎంత? 1I. నెక్స్ట్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? -2 కాబట్టి +2 అయిపోతుంది. సో ప్లస్ 5J. నెక్స్ట్ -4 మైనస్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -3 అంటే -4 -3 ఎంత వస్తుంది? -7K. సో ఇది AB వాల్యూ. ఓకే, నెక్స్ట్ AC వాల్యూ. సో AC కావాలంటే ఏంటి? సింపుల్గా OC మైనస్ OA. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేయండి. -3 ఇంకా -1 ఏమవుతుంది? -4. సో -4I ప్లస్ 1J ఇంకా
మైనస్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 1 ప్లస్ 3 3j. ఓకే, నెక్స్ట్ -5 ప్లస్ -3 ఎందుకంటే మైనస్ కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది -5 -3 -8k. ఓకే, నెక్స్ట్ AD ఫైండ్ చేయాలి. AD ఈజ్ ఈక్వల్ టు OD మైనస్ OA. ఓకే, సో మైనస్ చేయండి. సో ఏంటిది A -1. ఓకే, A మైనస్ సో 1 ఇంటూ T. నెక్స్ట్ J టర్మ్ చూసుకుంటే కనుక -2 ఇంకా ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ +2 అవుతుంది. అంటే -2 +2 ఏమవుతుంది 0. సో J టర్మ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ K ఇక్కడ 4. సో 4 - 3 ఎంత 1. ఓకే, ప్లస్ 1k. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఎప్పుడైతే ఇలా 4 పొజిషన్ వెక్టర్లు ఇచ్చి అవి కోప్లానర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బేస్ మీద అంటే ఏ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఏ బేస్ కింద AB AC AD తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న ఈ వెక్టార్స్కి డిటర్మినెంట్ 0 ఉంటే అది కోప్లానర్. సో కోప్లానర్ కండిషన్ ఏంటి, మనం ఎప్పుడైతే 4 పొజిషన్ వెక్టార్స్ బేస్డ్ ఆన్ ఒక కామన్ బేస్తో మనం ఇలా 3 వెక్టార్స్ తీసుకుని వాటి యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకోవచ్చు. అలా తీసుకుని మనకి ఇవ్వని వేరియబుల్ని ఫైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనే వేరియబుల్ని ఇవ్వలేదు, మిగతా క్వశ్చన్స్లో మిగతాది ఇవ్వదు. సో అప్పుడు అది ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో తీసుకోండి. సో ఇక్కడ ఏంటి 1 5 -7 అన్నట్టు 1 5 -7. సో 1 5 -7. నెక్స్ట్ -4 3 -8 -4 3 -8. నెక్స్ట్ A -1 0 J టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ K 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కోప్లానర్ కండిషన్ ఇది. సో డిటర్మినెంట్ ఫైండ్ చేయండి, అప్పుడు మనం ఏని సబ్జెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏంటి 1. సో 1 ఆఫ్ 3 1s are 3. 0 ఇంటూ అది వేసుకోవాల్సిన అవసరం 0 ఇంటూ -1 0 అయిపోతుంది కదా, అది తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ -5 ఎందుకంటే నెక్స్ట్ ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ తీసుకుంటాం. సో -5. సో దీనికి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసేస్తే -4 ఇంటూ 1 -4 అంటే AD మైనస్ BC అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది +8. ఇక్కడ ఏంటి C మనకి A -1. నెక్స్ట్ 7. సో 7k మైనస్ ఉంది, సో -7. నెక్స్ట్ దీనికి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేసేస్తే -4 ఇంటూ 0 0 AD అన్నట్టు AD 0 అయిపోయింది. -3 ఇంటూ A -1 A -1 ఇది 0 ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏంటి మనకి 1 3s are 3. ఓకే, నెక్స్ట్ -5. ఓకే, ఇది -4. నెక్స్ట్ 8 ఇంటూ A 8A 8 ఇంటూ 1 -8. అర్థమైంది కదా. సో -5 అలానే తీసుకున్నాము, -4 అలానే తీసుకున్నాము, +8 ఇంటూ A 8 అయింది, 8 ఇంటూ -1 -8 అయింది. ఓకే, బ్రాకెట్స్ క్లోజ్ మైనస్. సో 7 -3A ఇంటూ -3A. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ +3. ఓకే, అర్థమైంది కదా. 3 ఇంటూ A 3A. నెక్స్ట్ 3A ఇంటూ 3A. నెక్స్ట్ -3 ఇంటూ -1 +3. ఓకే, సో ఇప్పుడు ఈ 5 లోపల మల్టిప్లై చేయండి సరిపోతుంది. 3 -5 -4. సో ఇక్కడ మనకి -5 మైనస్ ఆఫ్ మైనస్ +20. ఓకే, నెక్స్ట్ 5 8s are 40 -40A. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 8s are 40. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 3s are 21A. నెక్స్ట్ -21. ఓకే, ఇలా సాల్వ్ చేసుకున్నాం. సో 3 ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాను,
5 4s are 20, 5 8s are 40, 5 8s are 40. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2 ఉన్నాయి కాబట్టి ప్లస్లు అయిపోయినాయి. 7 3s are 21, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 3s are 21. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు నెంబర్స్ అని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 3 + 20 23, 23 + 40 ఎంత 63. 63లోంచి ఇక్కడ -21 ఉంది కాబట్టి మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 42 వస్తుంది. ఓకే, సో 42. ఓకే, నెంబర్స్ అన్ని మనం యాడ్ చేసుకునేది వచ్చింది 42, ఎందుకంటే 23 40 63 21 మైనస్ చేస్తే 42 వచ్చింది. నెక్స్ట్ ఏ టర్మ్ చూసుకుంటే -40a ఇంకా +21a ఎంత వస్తుంది మనకి -19a. -19a is equal to 0. ఓకే, అర్థమైంది కదా. సో నెంబర్స్ అని యాడ్ చేసుకుంటే 40 వచ్చింది, ఏ టర్మ్స్ యాడ్ చేసుకుంటే -19a వచ్చింది. సో -19aని అవతల పంపించండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 42 is equal to 19a. ఈ -19a అవతలకి వెళ్తే +19a అవుతుంది. సో అప్పుడు a is equal to 42/19. That's it. ఓకే, a is equal ఎంత 42/19. ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఏమి లేదు, ఇచ్చిన 4 పొజిషన్ వెక్టార్స్ని సింపుల్గా మనం ఏం చేసాము, ఒక వర్టెక్స్ బేస్డ్ ఆన్ 3 తీసుకున్నాము. వాటి డిటర్మినెంట్ వాల్యూ 0 ఉండాలి, అదే కోప్లానర్ కండిషన్. సో డిటర్మినెంట్ ఫైండ్ చేసాము, ఏని సబ్జెక్ట్ చేసాము, సింపుల్గా ఫైండ్ చేసి స్క్రీన్ షాట్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇఫ్ ద కొలీనియర్ పాయింట్స్ ఏబిసి అని మనకి 3 కొలీనియర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ వాటి పొజిషన్ వెక్టర్స్ ఇచ్చేసాడు. అందులో మనకి ఎక్స్ ఇవ్వలేదు ఇంకా వై ఇవ్వలేదు, అది ఫైండ్ చేసి అది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఒక లైన్ అనుకోండి. సో ఏ ఇంకా బి ఇంకా సి, సో ఇలా కొలీనియర్ పాయింట్స్ అన్నమాట ఇవి. ఇందులో మనకి ఎక్స్ ఇవ్వలేదు వై ఇవ్వలేదు, ఇవి మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే కొలీనియర్ అన్నాడు అనుకోండి, 3 పాయింట్స్ ఇచ్చి 3 పొజిషన్ వెక్టర్స్ ఇచ్చి కొలీనియర్ అన్నాడు అనుకోండి, తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే x3 - x1 / x2 - x1 is equal to z, లేదా ఫస్ట్ y తీసుకుందాం. సో y3 - y1 / y2 - y1 is equal to z3 - z1 / z2 - z1. చాలా సింపుల్ కండిషన్, నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి z టర్మ్స్ అన్ని తెలుసు, మనకి z1 z2 z3 మనకు తెలుసు. ఆ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని z ఇది ఫైండ్ చేసి దీనికి ఇది సబ్జెక్ట్ చేసుకుని అండ్ ఆధార్ దీనికి సబ్జెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూ ఫైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఫైండ్ చేయండి. సో z3 - z1 / z2 - z1 is equal to z3 ఎంత -5. సో -5, z1 ఎంత 3 అంటే -3 / z2 ఎంత 7 z1 ఎంత 3 7 - 3. సో ఏమొస్తుంది -5 - 3 ఎంత -8, 7 - 3 4. సో ఆన్సర్ ఏంటి -2. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి -2. సో అప్పుడు ఈ వాల్యూ కూడా -2 ఉండాలి కదా, అది సబ్జెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సింపుల్గా. ఓకే, సో x3 ఎంత మనకి x3 తెలీదు, అదే y, అది మనం ఫైండ్ చేయాలి. x3 ఎంత y - x1 ఎంత 1 / x2 ఎంత మనకి 3, x2 ఏంటి 3 - 1 ఎంత 2 is equal to ఇది ఎంత -2. క్లియర్ అర్థమైంది కదా. సో x3 ఏమో y తీసుకున్నాం, -x1 ఏంటి 1 తీసుకున్నాం. నెక్స్ట్ x2 ఎంత 3 - 1 2, 3 - 1 2. సో అటు పంపించండి. సో y - 1 is equal to -4, y is equal to -4 + 1, y is equal to ఎంత -3. సో ఈ y వాల్యూ ఎంత వచ్చింది మనకి -3 వచ్చింది. సో ఇప్పుడు అలాగే నెక్స్ట్ సాల్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ y3 - y1 / y2 - y1 సబ్స్టిట్యూట్ సరిపోతుంది. సో ఇక్కడ y3 ఏంటి -2 y1 ఏంటి ఇక్కడ మనకి సింపుల్గా x - x / నెక్స్ట్ y2 ఏంటి 4
4 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఫైండ్ చేసిన ఈ వాల్యూ ఉంది కదా -2, దానికి ఇక్కడ కన్సిడర్ చేయండి -2. సో ఈ 4 మైనస్ ఎక్స్ అవతల పంపించండి. సో -2 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 4 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్ అని దుక్కున వేరియబుల్స్ అని ఒక్కొక్క తీసుకోండి. అంటే -2 -8 తీసుకొస్తే +8, నెక్స్ట్ 2x, ఈ -x అవతల వస్తే +x. సో 2x ప్లస్ ఎంత 3x అవుతుంది, -2 + 8 ఎంత 6 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఏంటి మనకి సింపుల్గా 6/3 ఇజ్ ఈక్వల్ టు ఎంత 2. x వాల్యూ ఏమొచ్చింది 2, y వాల్యూ ఏమొచ్చింది -3. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో x 2 y -3 ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ -1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, క్లియర్గా అర్థమైంది కదా. సింపుల్ గేమ్ లేదు, మనకి తెలియాల్సిందల్లా కండిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఏంటి ఆ కండిషన్ అన్నది మనకు తెలిస్తే సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చి కొలినియర్ అనడానికి ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. తెలియని వేరియబుల్స్ ఇలా ఫైండ్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ అయిపోతుంది. సో ఎవరికి స్క్రీన్ షాట్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ క్లాస్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.